హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సాకేత్ సౌమిత్ ఇద్దరు 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాశారని మీకు తెలిసిన విషయమే కదండి. అండ్ 10th రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని ఎప్పటి నుంచో చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎప్పుడు చదువుకో అని అన్నా మొత్తం చదివేసుకున్నా అని చెప్తారు. ఇప్పుడు రివైజ్ చేసుకో అంటే మొత్తం రివిజన్ అయిపోయింది అని చెప్తారనమాట. సో వాళ్ళు చెప్పేది ఎంతవరకు చేశారు అన్నది తెలియాలి అని అంటే ఎప్పుడు తెలుస్తుందండి? వాళ్ళకి మార్క్స్ వచ్చినప్పుడే కదా. సో వాళ్ళ మార్క్స్ చూసాకే వాళ్ళ ప్రతాపాలు తెలుస్తాయి అనమాట. సో అలాగా వాళ్ళిద్దరికి ఏంటంటే ఇద్దరు అంత స్టూడియస్ కాదు, ఎప్పుడు టాపర్లు కాలేదు, ఎప్పుడు మరి బిలో యావరేజ్ గా కూడా రాలేదు. వాళ్ళకి ఎప్పుడు కూడా 9th వరకు కూడా 75 to 85% అలానే వచ్చాయి అనమాట. సో కొంచెం అటు ఇటుగా అలా వచ్చాయి. సో దేవర్ లైక్ వీఆర్ హ్యాపీ విత్ దట్ మార్క్స్. ఎప్పుడు కూడా వాళ్ళని చదువు అని ఎప్పుడు అంత ఫోర్స్ చేసింది లేదు, ఎప్పుడు ట్యూషన్కి పంపించింది లేదు, ఎక్కడ ఫౌండేషన్లు ఇప్పించింది లేదు, నథింగ్, ఏం చేయలేదు లిటరలీ చెప్పాలంటే. ఇంకా వాళ్ళు తిరిగిందంతా వాళ్ళ క్రికెట్ల కోసం, వాళ్ళ ఫుట్బాల్ కోసం, బాస్కెట్ బాల్ కోసం, వీటి కోసమే ఎక్కువ తిరిగారు చదువు గురించి తిరగడం కన్నా. చదువు గురించి అసలు తిరిగిందే లేదేమైంది, మొత్తం వాళ్ళ స్పోర్ట్ గురించే తిరిగారు. సో మేము కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోలేదు, వీడికి ఇప్పుడు ఫుల్ వచ్చేస్తాయి అది ఇదని. కాకపోతే 9th వరకు వాళ్ళు స్కూల్ టీంలో ఉన్నారు అండ్ అలాగే కౌన్సిల్ మెంబర్స్గా ఉన్నారు, బట్ స్పోర్ట్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో 10th వచ్చేసరికి ఏంటంటే మేము వద్దు అన్నట్టుగా చెప్పామన్నమాట. కౌన్సిల్ మెంబర్గా కూడా అసలు పార్టిసిపేట్ కూడా కాంటెస్ట్ కూడా చేయొద్దు అని చెప్పామన్నమాట. ఎందుకంటే దానికి మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, చాలా టైం వాటికి కేటాయించాల్సి ఉంటుంది. సో అందుకని అవి ఏమి వద్దు, కొంచెం చదువు పట్ల ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి అని చెప్పాము ఇద్దరికి. సో అందుకని 10th వాళ్ళు అసలు కౌన్సిల్ మెంబర్గా కూడా లేరనమాట. బట్ అఫ్ కోర్స్ వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు, వాళ్ళు టోర్నమెంట్స్కి వెళ్తూనే ఉన్నారు. ఇవన్నీ అయితే మామూలు అవన్నీ నడుస్తూనే ఉన్నాయిలేండి. కాకపోతే ఎక్కువ మరీ ఫుల్ ఇట్లా ప్రొఫెషనల్ స్పోర్ట్ గాను వెళ్ళలేదు, అలానే ఇట్లా ఫుల్ స్టూడియస్ గాను లేరు, మధ్యలో ఉన్నారనమాట. మాకు బేసిక్గా ఏంటి అని అంటే వాళ్ళని స్ట్రెస్ చేసేసి వాళ్ళని ఏదో 10th అని భయపెట్టేసే విధంగా కాకుండా దే హ్యావ్ టు ఎంజాయ్ దేర్ స్కూల్ డేస్ అన్న థాట్ ప్రాసెస్లోనే ఉన్నాం నేను మా వారు ఇద్దరము కూడా. సో వాళ్ళంతటి వాళ్ళని చదువుకోమనే చెప్పేవాళ్ళము, వాళ్ళంతటి వాళ్ళే చదువుకునేవాళ్ళు. ఏదైనా డౌట్స్ ఉంటే మ్యాథ్, కెమిస్ట్రీ మా వారు హ్యాండిల్ చేసేవారు, ఇంకా ఫిజిక్స్ ఆ 3 ఆయన హ్యాండిల్ చేసేవారు. ఏమైనా లాంగ్వేజెస్ లేకపోతే సోషల్ ఇట్లాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే నేను హ్యాండిల్ చేసేదాన్ని. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఆన్లైన్లో చూసుకునే వాళ్ళు. అండ్ ఇద్దరు ఒకటే క్లాస్ అయ్యేసరికి వీడికి డౌట్ ఉంటే వాడు చెప్పడం, వాడికి డౌట్ ఉంటే వీడికి క్లియర్ చేయడము, ఇట్లాగా కలిసి చదువుకోవడము ఇలాగే నడిచేది. అదొక ప్లస్ పాయింట్ అని కూడా అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసి చదువుకునే వాళ్ళు, అంతా వాళ్ళిద్దరే హ్యాండిల్ చేసుకునే వాళ్ళు అనమాట. సో నాకు ఇప్పుడు చదవాలని ఉంది అనుకుంటే చదువుకునేవాడు. ఒక్కొక్కసారి పొద్దున్నే నేను లేవకముందే వాళ్ళు లేసి ఒక్కొక్కసారి రివైజ్ చేసుకుంటా అని చెప్పి చదువుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి అసలు లేవరా ఇంక ఎగ్జామ్ టైం అవుద్ది అన్నప్పుడు లేసేవాళ్ళు. అట్లా ఎప్పుడు ఇదే పందా అన్నట్టు ఎప్పుడు ఉండేది కాదు. దే యూస్ టు లైక్ ఎప్పుడైనా కొన్నిసార్లు చదివేవాళ్ళు, కొన్నిసార్లు చదివేవాళ్ళు కాదు, ఇట్లా నడుస్తూ ఉంది. సో మేము కూడా ఏంటంటే రిజల్ట్స్ వచ్చే ముందే మెంటల్గా ముందు ప్రిపేర్ అవ్వాలి. మనము మార్కులు చూసి మనము అప్సెట్ అయిపోవడమో లేదా కోపం తెచ్చేసుకోవడమో లాంటివి అస్సలు చేయకూడదు అని ముందే మేము అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఎందుకంటే మన రియాక్షన్సే వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉంటాయి, వాళ్ళని ఇంకా కొంచెం ఎమోషనల్గా వీక్ చేసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు ఇంకా టెరిఫైడ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వి నెవర్ యూస్ టు డూ దట్ అనమాట. మామూలుగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా మార్క్స్ చూసి నీకు ఇంతకన్నా నీకు ఇంకా బెటర్గా రావాలి, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయి, ఈ సబ్జెక్ట్ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయి, ఇలాగే చెప్పేవాళ్ళం తప్ప ఎప్పుడు గట్టిగా అరిచేసో తిట్టేసిందో ఎప్పుడూ లేదు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్, ఇద్దరు సేమ్ ఉండేసరికి ఆబ్వియస్లీ కంపేర్ చేస్తుంటాము. సో అట్లాంటి కంపారిజన్ మనం ఎప్పుడూ చేయకూడదు అని మేము ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళకు కూడా అదే చెప్పేవాళ్ళం, వాడి మార్కులు వాడికే సంబంధం, వాడి ప్రీవియస్ మార్క్స్ తోటే వాటిని కంపేర్ చేయాలి, నీ మార్క్స్ నీకే సంబంధం, నీ ప్రీవియస్ మార్క్స్ తోటే కంపేర్ చేయాలి అన్నట్టుగా వీళ్ళిద్దరిని కూడా ఎప్పుడు కంపేర్ చేసేవాళ్ళం కాదు. వాట్ ఎవర్ సౌమిత్ గెట్స్ ఇట్స్ ఫర్ హిమ్, వాట్ ఎవర్ సాకేత్ గెట్స్ ఇట్స్ ఫర్ హిమ్, ఇట్లనే అనుకునేవాళ్ళం అనమాట. సో ఈ రిజల్ట్స్ అప్పుడు కూడా అఫ్ కోర్స్ ఫస్ట్ టైం బోర్డ్స్ ఇస్తున్నారు, ఇప్పటి వరకు స్కూల్లో ఎగ్జామ్ పేపర్ సెట్ చేయడం, స్కూల్లో ఎగ్జామ్స్ రాయడం, వాళ్ళ టీచర్స్ కరెక్ట్ చేయడం ఇట్లనే నడిచింది కదా. సో బయట ఎప్పుడైతే బోర్డ్స్ ఇచ్చారో వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఎలా వస్తాయి, వాళ్ళకి ఏంటి అన్నదంతా కొంచెం అఫ్ కోర్స్ ఎక్కువ ఏంటంటే హోప్స్ ఎక్కువ పెట్టుకోలేదు, ఎక్కువ వచ్చేస్తాయి అలాగని చెప్పి. అండ్ దట్ టు వాళ్ళకి సిబిఎస్ఈ కాబట్టి సిబిఎస్ఈ ఈజ్ టఫర్ దాన్ ఎస్ఎస్సి, ఇదైతే మనందరికీ తెలిసిందే కదండి. ఎస్ఎస్సిలో ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటి నుంచే వస్తాయి, సిబిఎస్ఈలో అలా ఉండవు.
అసలు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ వస్తుంది అనే కాన్సెప్టే ఉండదు. ఆ కాన్సెప్ట్ నుంచి ఇంకేమన్నా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా సిబిఎస్ఈ కంపారిటివ్లీ ఎస్ఎస్సి కొంచెం డిఫికల్ట్ అని మనందరికీ తెలిసిందే కదా. సో ఆబ్వియస్లీ అది మేము కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాం. నో వాడికి ఎక్కువ రాకపోయినా సరే వీ హ్యావ్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. మనం మంచిగా మన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకొని మనం రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు ఎక్కువ టెన్షన్ ఫీల్ అయిపోవడమో లేకపోతే ఎక్కువ భయపడిపోవడమో ఇట్లాంటివి ఏవి అవ్వకూడదు అన్నట్టుగా అనుకునేవాళ్ళం. అండ్ చెప్పాను కదండి, వాళ్ళు ఏనాడు ట్యూషన్కి వెళ్ళి చదివింది లేదు, ఏది చేసింది లేదు. సో అందుకని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో లేవు, ఇక్కడే పెట్టుకొని ఉన్నాం అనమాట. అండ్ ఎగ్జామ్స్ రాసే ముందే వాళ్ళు మనం ఎగ్జామ్ ఎలా రాసావు నన్ను అడిగినప్పుడే చెప్తారు కదండి. ఫస్ట్ ఎగ్జామే మ్యాథ్ ఎగ్జామ్ అండ్ మ్యాథ్ పేపర్ చాలా డిఫికల్ట్ వచ్చింది అని చెప్పారు. బాగా రాయలేదు అని చెప్పారు, లాంగ్ ఆన్సర్స్ అవి సరిగా రాయలేదు అని చెప్పారు. సో ప్రిపేర్డ్గానే ఉన్నాం అనమాట. ఓకే, మ్యాథ్లో తక్కువ వస్తాయి, మిగతా ఎగ్జామ్స్ అన్ని బాగానే రాసాం అని అన్నారు. సో వీవర్ లైక్ ఓకే, సరే ఆల్రెడీ అందులో సరిగా రాలేదు, మిగతాయి ఓకే బాగానే రాసా అన్నారు కాబట్టి పర్వాలేదేమో చూద్దాము అన్నట్టుగా ఉన్నాం అనమాట. సో రిజల్ట్స్ రాగానే ఫస్ట్ ఒకరిది చెక్ చేసాము అండ్ యాజ్ యూజువల్గా వాడు చెప్పినట్లుగానే మ్యాథ్లోనే అన్నిటికన్నా తక్కువ వచ్చినాయి, మిగతా అన్ని వాటికన్నా ఎక్కువ వచ్చినాయి అనమాట. సో ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే హీ గాట్ 86%. సో వీ వర్ లైక్ వెరీ హ్యాపీ. చూసి అసలు 86% వచ్చిందా అని చెప్పి, ఎందుకంటే వాడికి ఎప్పుడు 86% రాలేదు అప్పటి వరకు. సో అట్లాంటిది బోర్డ్స్లో 86 వచ్చిందా నీకునని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అనమాట. అండ్ మ్యాథ్లో ఆల్రెడీ వాడు చెప్పాడు మ్యాథ్లో తక్కువ వస్తాయి అని చెప్పి. సో ఆబ్వియస్లీ అందులోనే తక్కువ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొకరిది చెక్ చేసాము, సేమ్ డైలాగ్ చెప్పాడు. సో వాడి మార్క్స్ కూడా అన్నిటికన్నా తక్కువ మ్యాథే వచ్చినాయి, మిగతా అన్ని బాగా వచ్చినాయి. పర్సెంటేజ్ చెక్ చేస్తే హీ గాట్ 92%. సో 92% ఆయన నేను ఇంకా అక్కడే పడిపోయేదానేమో అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు ఎప్పుడు అన్ని మార్కులు రాలేదు, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో ఉండేదాన్ని, అంత ఎక్కువ ఎప్పుడు రాలేదు. మ్యాక్సిమం మై స్కోర్ వాజ్ 80%, విచ్ ఇస్ ఇన్ మై ఇంటర్మీడియట్. దట్ వాజ్ ద మ్యాక్స్. బట్ 92% వచ్చింది అది అని చెప్పి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అనమాట. అండ్ ఒక సబ్జెక్ట్లో అయితే స్కూల్ టాపర్స్ లిస్ట్లో సౌమిత్రి ఫోటో కూడా వచ్చింది, పోస్ట్ కూడా చేశారు. అది చూసి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ సూపర్ హ్యాపీ. అండ్ ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. వాళ్ళ తాతయ్య గారు హ్యాపీ, వాళ్ళ డాడీ హ్యాపీ. ఇంకా రిజల్ట్స్ చూసుకోగానే అందరికీ ఫోన్లు చేసి చెప్తా ఉన్నారన్నమాట. అమ్మమ్మకి, తాతకి, బాబాయ్కి, పిన్నికి అందరికీ చెప్పారు. అండ్ ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు 92% వస్తుంది అండ్ వాడికి 86% వస్తుంది అని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దే గేవ్ దర్ బెస్ట్, అంటే చప్పటి పాడికే ఇచ్చారని చెప్పొచ్చు నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ 75, అంత పర్సెంట్ వస్తే చాలు అని అనుకున్నా అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఎప్పుడు వాళ్ళకి అంత ఫోర్స్ చేయలేదు. మనం ఏమనుకుంటాం, ఓకే పొద్దున్నే లేపి చదివిచ్చేసేయాలి, తర్వాత స్కూల్లో చదివిచ్చేసేయాలి, తర్వాత ట్యూషన్ పంపించి చదివిచ్చేసేయాలి, ఇట్లా వాళ్ళని ఫుల్ చదువు పట్ల ఇట్లాగా 4 గోడల మధ్యలో పెట్టేసి వాళ్ళకి స్పోర్ట్స్ ఏమి ఆడద్దు, వాడికి ఏమి స్క్రీన్ టైం ఏమి ఇవ్వద్దు, గ్యాడ్జెట్స్ ఏమి ఇవ్వద్దు, ఇట్లా అనుకుంటాం కదా మనం చదువుకోవాలి బోర్డ్ ఎగ్జామ్స్ అనగానే. బట్ వీ డిడ్ నథింగ్ లైక్ దాట్. ఎప్పుడు పొద్దున్న లేపి చదివించింది లేదు, రాత్రంతా చదివించింది లేదు, గ్యాడ్జెట్స్ లాగేసుకున్నది లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ మొబైల్స్. అండ్ స్పోర్ట్ ఆడద్దు అని చెప్పింది లేదు. వాళ్ళు టోర్నమెంట్స్కి వెళ్తూనే ఉన్నారు, స్పోర్ట్ ఆడుతూనే ఉన్నారు. స్టిల్ దే గాట్ వెరీ గుడ్ మార్క్స్. సో అంటే చదువుకోవాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. మనము ఎంత రుద్దినా సరే, సామెత ఉంటుంది చూడండి, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం కానీ దాని చేత నీళ్లు తాగించలేమునని. లిటరల్లీ పిల్లల విషయంలో కూడా అంతే. చాలా మంది పిల్లలు చదువు పట్ల కొంచెం నెగటివిటీ రావడానికి పేరెంట్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎట్లా ట్రీట్ చేస్తామో దాని ప్రకారం వాళ్ళకి దాని పట్ల ఇంట్రెస్ట్ కానీ భయం కానీ ఏదో ఒకటి క్రియేట్ అవడం అవుతూ ఉంటుంది కదా. సో వీ వేర్ ఆల్వేస్ నామినల్, లైక్ అట్లా మరీ ఎక్స్ట్రీమ్ ఇటు లేదు, ఎక్స్ట్రీమ్ అట్లేదు, అలా మీడియం పేస్లో వెళ్ళాం అనమాట. బట్ అలా వెళ్ళినా సరే వారికి 92%, 86% వచ్చింది అని అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ మార్క్సే పరమావధి అని ఏం కాదు కదండి. పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంటర్మీడియట్కి కూడా మేము అలాగే అనుకున్నాం. యాక్చువల్గా మేము చూస్ చేసుకున్న కాలేజ్ కానీ ఏదైనా సరే పొద్దు నుంచి రాత్రి వరకు రుద్దేసే కాలేజ్ లాంటి వద్దు అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఏనాడు వాడిని అంత స్ట్రెస్ చేసి బాగా చదువు అని చెప్పేసి అన్ని గంటలు వాడిని కంటిన్యూస్గా చదివించింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంటర్మీడియట్లో తీసుకెళ్ళి అలా పడేసినా దే మే ఫీల్ సఫోకేటెడ్. సో అందుకని అట్లాంటిది వద్దు అనుకున్నాము. అండ్ అసలు ముందుగానే వాడి మార్క్స్ రాకముందే వీ వర్ లైక్ ఫిక్స్ అయిపోయాం అనమాట. ఓకే ఫైన్, వాడికి ఎలా వచ్చినా సరే ఇలానే ఉంటుంది వాడి ఇంటర్మీడియట్ కాలేజ్ అని చెప్పి. వాడికి ఇంట్రెస్ట్ కలిగి వాడు ఇంకేదైనా బాగా చదవాలి అనుకుంటే డెఫినెట్లీ దాన్ని సపోర్ట్ చేయాలి అనే అనుకున్నాము. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా వాళ్ళు అవుట్ పర్ఫార్మ్ చేశారనే చెప్పొచ్చు.
సో అందుకని ఎవ్రీబడి వాజ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకా బెటర్మెంట్ కూడా రాయొచ్చు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము 15th నుంచి 30th లోపు మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట. అప్పుడు బెటర్మెంట్ కూడా రాయొచ్చు. బట్ బెటర్మెంట్ రాయాలా లేదా అన్నది కూడా మేము కొంచెం డైలమాలో ఉన్నాం. మళ్ళీ చదివిపించి మళ్ళీ రాయిపించాలా? ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కానీ వెనక్కి వెళ్ళి ఆలోచించకూడదు. సో నువ్వు బెస్ట్ ఏమి ఇవ్వగలవు అది 1 shotలో ఇవ్వాలి అన్నట్టుగా మేము అనుకున్నాం. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ సంథింగ్ అట్లా కాదు కదా, నార్మల్ 10th క్లాస్కి ఓకే ఫైన్, ఇన్ని ఛాన్స్లు అవసరం లేదేమో అని అనిపిస్తుంది. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు స్కోర్, అది నీ ఫస్ట్ అటెంప్ట్లో స్కోర్ చేస్తేనే బాగుంటుంది అని మా థాట్ ప్రాసెస్. అది తప్పు రైట్ అని చెప్పట్లేదు. సో మళ్ళీ చదువుకొని మళ్ళీ 10th చదివి మళ్ళీ బెటర్మెంట్ ఇవ్వడం ఏమో, దానికి మేమైతే ప్రస్తుతానికి అంతలా ఆలోచించట్లేదు. ఈ మళ్ళీ బెటర్మెంట్ ఎగ్జామ్ రాయిద్దామా వద్దా అని బేసిక్గా మేము రాయించొద్దు అన్న సైడే ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే వీఆర్ హ్యాపీ విత్ దేర్ మార్క్స్. ఇంకా మళ్ళీ 10th చదువు మళ్ళీ అదే చెయ్యి అనే దానికన్నా ఇంకేదైనా కొత్తది లెర్న్ చేసుకో, ఆ టైంలో ఇంకేదన్నా వాటికి ఇంట్రెస్ట్ బిల్డప్ చేసుకునేలాగా. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్, ఎటువంటి క్లారిటీ లేదు ఇంటర్మీడియట్లో ఏం చేయాలి ఏంటి అన్నది. సో ఆ క్లారిటీ వచ్చే విధంగా ఏదైనా వాళ్ళు ఆప్ట్ చేసుకుంటే బెటర్ అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నాం అనమాట. అందుకని బెటర్మెంట్ మళ్ళీ రాయించాలి అన్న ఉద్దేశం అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. సో చూద్దాము. ప్రస్తుతానికి ఇప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వీఆర్ స్టిల్ ప్రాసెసింగ్ దట్. వాళ్ళకి ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి అని దాన్నే ఇంకా ప్రాసెస్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, వాళ్ళు ఆడతా పాడతా చదువుకున్నా సరే పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. మనం పొద్దు నుంచి రాత్రి వరకు కంటిన్యూస్గా చదివిపించేసి బ్యాక్ టు బ్యాక్ ట్యూషన్స్, ఫౌండేషన్స్ లాంటివి ఏమి ఇప్పించకపోయినా సరే దే కెన్ స్కోర్ గుడ్ అని అయితే నాకు అర్థమైంది. సో వీ వర్ వెరీ వెరీ హ్యాపీ. మన ఫ్యామిలీలో కూడా చాలా మంది 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చుంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలు కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ చాలా మంది 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చుంటారు కదా. రిజల్ట్స్ అందరికీ బాగా వచ్చినాయి అనే అనుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎన్ని వచ్చినా సరే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో మనకు ఎంత వచ్చింది, మన రిజల్ట్స్తో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది వాట్ మ్యాటర్స్ కదా. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ హ్యాపీ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం మరింత హ్యాపీగా ఉంది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.